వెల్కమ్ టు స్టార్స్ మీడియా. వైసీపీ సానుభూతిపరుడి బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు ఆ పార్టీ నేతల అండతో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్ ఇప్పుడు అదే వైసీపీలో కీలక నేత పైన చేసిన ఆరోపణలు పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. చాలా రోజుల తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంటి ముందు ప్రత్యక్షమైన అనిల్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు అధికార ప్రతినిధి పైన తీవ్ర ఆరోపణలు చేశాడు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం జగన్ నివాసానికి భార్యతో పాటు కలిసి చేరుకున్న అనిల్ తనను లోపలికి అనుమతించాలంటూ భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. బోరుగడ్డను లోపలికి అనుమతించకపోవడంతో గేటు ముందు బయట నుంచి ధర్నా చేశాడు. జగన్ సీఎంగా ఉండగా ఆయన పేరుతో దందాలు, బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న బోరుగడ్డ అనిల్ కుమార్ కు తమకు ఎలాంటి సంబంధం లేదని గతంలోని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రకటించారు. అయినా బోరుగడ్డ మాత్రం తనను జగన్ సోదరుడు చూస్తున్నారని చెప్తున్నారు. జగన్ కు దగ్గరయ్యేందుకు బోరుగడ్డ ప్రయత్నిస్తున్న అనిల్ ను పార్టీలో కొందరు పెద్దలు దూరం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే జగన్ నివాసం వద్దకు వచ్చిన బోరుగడ్డ ఆయన్ను కలిసేందుకు అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందిని కోరినా వారు లోపలకు సమాచారం అందించినా ఎంట్రీ ఇవ్వొద్దని లోపల నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. దీంతో బోరుగడ్డ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇతర నేతలపై విమర్శలు చేశారు. సజ్జల ఇతర నాయకులు తనను జగన్ ను కలవనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గతంలో వైసీపీలో ఓ నాయకుడితో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను కూడా ఈ సందర్భంగా బోరుగడ్డ బయటపెట్టారు. ఆ ఫోన్ కాల్లోనే తనను రౌడీ షీటర్ గా పేర్కొంటూ అడ్డుకోవడంపై బోరుగడ్డ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాను రౌడీ షీటర్ను కాదని స్వయాన హైకోర్టు గతంలో క్లారిటీ ఇచ్చిందని బోరుగడ్డ పేర్కొన్నారు.